ఆలోచన ఆర్ఎస్ఎస్ది. కాబట్టి ప్రభుత్వాలను మారుస్తాము, మేము శాసిస్తామని చెప్పేవాళ్ళు అందరూ కూడా పతనమైపోతారు. మేము ప్రభుత్వాన్ని శాసిస్తాము, లేకపోతే ప్రభుత్వాన్ని ముక్కుతాడు వేస్తాము, ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ కూడాను ఆ ప్రెస్ మీట్ కాగానే వెళ్ళేసేసి మంత్రి గారి ఛాంబర్లో కూర్చుని పనులు చేయించుకున్నారు. గత ప్రభుత్వంలో మనం చూసాము ఎన్జిఓ నాయకులు ఏం చేశారు. ఎన్జిఓ నాయకులు పైన ప్రసంగాలు చేయటము, లోపలికి వెళ్ళిపోయి కుమ్మక్కవడం చూసాము. ట్రాన్స్ఫర్ని గంటల్లో క్యాన్సిల్ చేయించుకున్నటువంటి నాయకులను చూసాము మనం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ముక్కుతాడు వేస్తాము, అంకుశం విధిస్తాము, మేము శాసిస్తాము అని చెప్పేవాళ్ళు పని చెయ్యలేరు. మౌనంగా తమ కర్తవ్యంగా భావించి పనిచేసేవాడు కోటి దీపాలు వెలిగిస్తాడు, కోటి దీపాలలో ఒక దీపంగా వాడు నిలబడతాడు. ఇది ఆర్ఎస్ఎస్. ఇది ఇప్పుడు కూడా అధికారానికి దూరంగా ఉంది, కానీ అధికారాన్ని అనుభవించాలి, అధికారులకు పాలనలో తమ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఆ రకమైన అవసరము లేదు సార్. మనము సమాజంలో మంచి వ్యక్తులను సృష్టించగలిగితే, సమర్థులైన నాయకుల్ని సృష్టించగలిగితే, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చగలిగితే సమాజంలో మార్పు వస్తుంది. ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, కమ్ ఎట్ ద టైం కమ్ ఎట్ ద లీడర్ అంటారు. సమయం వచ్చినప్పుడు నాయకుడు వస్తాడు. ఈ దేశంలో ఉండేటటువంటి 140 కోట్ల ప్రజల యొక్క నేతృత్వ శక్తి మీద ఆర్ఎస్ఎస్కి నమ్మకం ఉంది. ఈ 140 కోట్ల మంది ప్రేరితులైనట్లయితే వీళ్ళందరూ నాయకులే అవుతారు. నాయకుడు అన్నవాడు సింహాసనం మీదనే కూర్చోకూడదు. ఆర్ఎస్ఎస్లో ఒక పాట పాడతారు సార్, మీరు బహుశా విన్నారో లేదో నాకు తెలియదు. పథకా అంతిమ లక్ష్య నహీ హై సింహాసన చఢతే జానా. ఈ దారి యొక్క అంతిమ లక్ష్యము సింహాసనం మీద కూర్చోవడం కాదు. సబ్ సమాజ్ కో లియే సాత్ మే ఆగే హై బఢతే జానా. మొత్తం సమాజాన్ని వెంట తీసుకుని ముందుకు నడవడం మాత్రమే మన యొక్క ఈ యాత్ర యొక్క లక్ష్యము అని చెప్పి ఆర్ఎస్ఎస్లో పాటలు పాడతారు. సంఘంలో వృత్తపత్రమే నామ ఛపేగా పెహనూంగా స్వాగత సుమహార్ చోడ చలో యహ క్షుద్ర భావన జగకే తారణ హార్ అని పాటలు పాడేవాళ్ళు. అంటే పత్రికల్లో పేరు వస్తుందని, లేకపోతే నాకు పూలమాలలు వేస్తారని, సన్మానాలు సత్కారాలు చేస్తారని, ఇవేవి అనుకోకుండా ఈ క్షుద్ర భావనల్ని పక్కన పెట్టి దేశం కోసం పనిచేయడానికి ముందుకు నడువు. ఇది ఆర్ఎస్ఎస్ చెప్తున్నది. ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా ఏది మంచో అది చెయ్యి అంటుంది, కానీ ఇలా చెయ్యనదు. అన్నిటినీ తాను సింహాసనం మీద కూర్చోవాలన్నది ఆర్ఎస్ఎస్ ఆలోచన ఏనాడు